హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉంటాము, మెయింటెనెన్స్ అంటే ఓన్లీ భార్యలు మాత్రమే తీసుకుంటారు. ఇన్ ద కేసు కూడా మనం అసలు ఒక్కరిని కూడా అబ్బాయిని చూడం. అలాగే ఒకవేళ మెయింటెనెన్స్ కేసు అమ్మాయి మీద వేస్తే మళ్ళీ ఆ తీర్పుని చేంజ్ చేయొచ్చా కోర్టు? మెయింటెనెన్స్ అంటే ఓన్లీ అమ్మాయిలు క్లెయిమ్ చేయడానికే కాదు, డెఫినెట్గా అబ్బాయిలకు కూడా మెయింటెనెన్స్ అనేది అవార్డ్ చేస్తారు. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మీరు బేర్ యాక్ట్ చూస్తే ద స్పౌజ్ అని ఉంటుంది. స్పౌజ్ మేబీ ఎయిదర్ వైఫ్ అయినా అయి ఉండొచ్చు, హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు, భార్య అయినా భర్త అయినా ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎవరి దగ్గర నుంచి అయినా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ హస్బెండ్ని తీసుకుందాం మనం, హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి క్లెయిమ్ చేయొచ్చు మెయింటెనెన్స్, వైఫ్ కూడా హస్బెండ్ దగ్గర నుంచి క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, ఇంకా యాలిమనీ విషయానికి వస్తే డెఫినెట్గా హస్బెండ్ కూడా యాలిమనీ అనేది క్లెయిమ్ చేయొచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారము, ఇండియన్ డివోర్స్ యాక్ట్ అని ఇంకోటి ఉంది, ఆ యాక్ట్ ప్రకారం కూడా యాలిమనీ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, చేంజ్ చేయొచ్చా మెయింటెనెన్స్ అనేది? డెఫినెట్గా మెయింటెనెన్స్ అవార్డు ఏదైతే గ్రాంట్ చేసిందో కోర్టు, అది చేంజ్ చేయడానికి మళ్ళీ రీకన్సిడర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ చాలా సందర్భాల్లో ఉంటాయి. ఏంటి అని అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఆ అమ్మాయి రీమ్యారేజ్ చేసుకున్నా, ఒకవేళ ఆ అమ్మాయి ఫైనాన్షియల్ పొజిషన్ ముందు క్లెయిమ్ చేసిన దానికన్నా బెటర్గా ఉండి తను డబ్బు సంపాదిస్తున్న పరిస్థితిలో ఉన్న మెయింటెనెన్స్ని. ఇంకోటి ఏంటి అని అంటే, హస్బెండ్ నుంచి విడిపోయిన తర్వాత తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నట్టు ప్రూవ్ చేస్తే కూడా మెయింటెనెన్స్ మనం అవార్డ్ చేయని అవసరం లేదు, దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేస్తారు. మ్యామ్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు భర్తలు కూడా తీసుకోవచ్చు మెయింటెనెన్స్ అన్నారు కదా, అంటే ఎలాంటి కేసెస్లో భర్తలు తీసుకోవచ్చు మెయింటెనెన్స్ భార్య దగ్గర నుంచి? ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ సోషల్ స్టేటస్ చూస్తారు, సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్. ఇఫ్ ఎట్ ఆల్ వైఫ్ ఎక్కువ సంపాదిస్తున్నారు, ఈ హస్బెండ్ తనని తాను మెయింటైన్ చేసుకోలేని స్థితిలో ఉన్నా, ఆయన బెడ్ రిడన్ పేషెంట్ అయినా, పారాలిటిక్ పేషెంట్ లాంటి వాళ్ళు, ఓకే, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మీట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఓకే, ఫుడ్ అండ్ క్లోతింగ్కి కూడా ఆయన స్ట్రగుల్ అవుతున్నారు, ఈ అమ్మాయి చాలా బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ యాలిమోనీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎటువంటి సందర్భాల్లో అంటే, ఈ అమ్మాయి అడల్టరస్ రిలేషన్షిప్లో ఉండి అబ్బాయిని చీట్ చేసింది అనుకోండి, అట్లాంటి సందర్భాల్లో ఈయన లైఫ్ కూడా వేస్ట్ అయిపోయినట్టు కదా ఆల్ దీస్ ఇయర్స్. అట్లాంటి సందర్భాల్లో కూడా మనము కోర్టు వారిని యాలిమనీ అడగచ్చు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను మ్యామ్. థ్యాంక్ యూ.